హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు ప్రియానాస్ వ్లాగ్స్. ఇది నేను బెంగళూరు వెళ్ళటానికి నా డ్రెస్సెస్ అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట బ్యాగ్లో. ఇది మీతో కూడా షేర్ చేసుకుందాం, నా మనసులో ఉన్న కొన్ని మాటల్ని చెప్పుకుందాం అన్నట్టు ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అస్సలు నాకు బెంగళూరు వెళ్ళటానికి 1% కూడా ఇష్టం లేదు. ఇప్పటిదాకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు, హ్యాపీగా వర్క్ చేసేసుకుంటూ పిల్లలతో ఫ్యామిలీతో మంచి క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తూ నా డేస్ అన్నీ బాగా గడిచిపోయాయి. ఒక్కొక్క డే ఫినిష్ అవుతోంది అంటే నాకు ఒక్కొక్క డే అమ్మో బెంగళూరు వెళ్ళటానికి దగ్గర పడుతోంది అనే ఒక లోపల భయము భీతి అయితే ఎప్పుడు అలా రన్ అవుతూనే ఉంటుంది. అది చెప్పుకోలేము అనమాట. చెప్పుకున్నా కూడా ఒక్కొక్కసారి ఎవరికైనా అర్థమవుతుంది, ఒక్కొక్కసారి ఏంటి అంటే ఓవర్గా ఉంటుంది. నేను మ్యాక్సిమం చెప్పుకునే మనుషులు కూడా తక్కువే, అందుకే నేను ఎప్పుడు కూడా నా మనసులో ఉన్న విషయాల్ని ఎవరితో కూడా పెద్దగా షేర్ చేసుకోను. నా షేరింగ్ కౌంటు, నా ఫ్రెండ్స్ కౌంటు కూడా చాలా తక్కువే ఉంటారు. చాలా మనసుకు దగ్గరైన వాళ్ళకు మాత్రమే నేను ఏదైనా కూడా నా పర్సనల్ ఇష్యూస్ని కానీ, నేను మెంటల్గా ఫేస్ చేస్తున్న స్ట్రగుల్ని కానీ ఎప్పుడు కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. నా స్ట్రెంగ్త్ వచ్చేసి నా ఫ్యామిలీ, నా వీక్నెస్ వచ్చేసి కూడా నా ఫ్యామిలీని. ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నాము అంటే చాలా ఎసెన్షియల్స్ నీడ్ ఉంటుంది కదా, వాటన్నిటిని మా హస్బెండ్ ఆల్రెడీ నా బ్యాగ్కి దగ్గర పెట్టేశారు. మా పాప కూడా చాలా వరకు హెల్ప్ చేసింది. తను చేసిన హెల్ప్తోనే నేను నా అరేంజ్మెంట్స్ అన్నిటిని కూడా చూసేసుకొని ఫైనల్లీ నేను బ్యాగ్ను ఒక్కటే ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. బట్టలు అయితే అసలు ఐరన్ చేసుకోలేదు, ఎలాగో హాస్టల్కి వెళ్తే అక్కడ ఐరన్ చేసుకోవచ్చులే డే బై డే అన్నట్టు. అంత చాలా ఇగ్నోరెన్స్గా నేను ఇక్కడ సర్దుతున్నాను, ఇష్టంగా సర్దట్లేదు. ఎక్కడైనా ఫ్యామిలీ అందరం అవుటింగ్కి ట్రిప్కి వెళ్తే ఎంత హ్యాపీగా కొత్త బట్టలు కొనుక్కోవాలి, చాలా చాలా పెట్టుకోవాలని ఉంటుంది కదా. నాకు ఈ ట్రిప్కి అయితే అసలు ఏ డ్రెస్సెస్ పెట్టుకుంటున్నానో, ఏం వేసుకోవాలనుకుంటున్నానో చిన్న ఐడియా కూడా లేదు. అసలు కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే సర్దుకోవాలి, వెళ్ళాలి, తప్పదు అన్నట్టుగా చేస్తూ ఏదో అలాగా లేజీగా ఒక్కొక్కటి సర్దుతున్నాను అనమాట. అప్పటికే మా వాడు రా మమ్మీ ఎలానో వెళ్ళిపోతున్నావు కదా గేమ్ ఆడదాము అంటే ఇద్దరం కలిసి బొంగరం గేమ్ ఆడాము. అదే నేను షార్ట్గా అప్లోడ్ చేశాను, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. పిల్లలతో ఉన్నంతసేపు ఎంత హ్యాపీగా ఉంటామో పిల్లలు దూరం అయితే అంత కష్టంగా అనిపిస్తుంది. వన్స్ మ్యారేజ్ అయినా ఏ లేడీస్కైనా కూడా. నేను ఇప్పుడు ఆ సిచ్యువేషన్లోనే ఉన్నాను. అది ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకైతే నా బాధ అనేది బాగా అర్థమవుతుంది. ఇప్పుడైతే నేను ప్రెజెంట్ ఒంటరిగా బెంగళూరు నుంచే వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఒక్కసారిగా మెమరీస్ అన్నీ రికలెక్ట్ అయిపోయాయి అనమాట. మేమందరం కలిసి టెంపుల్స్కి వెళ్ళటం, అవుటింగ్కి వెళ్ళటం, మూవీస్కి వెళ్ళటం, అలానే మా జున్నుబాబుతో కలిసి ఎక్కువ టైంని స్పెండ్ చేయటం, ప్రతి ఒక్కటి కూడా. ఫైనల్లీ నేను వెళ్ళవలసిన డే అయితే వచ్చేసింది. ఇక దేవుడికి దండం పెట్టేసుకొని బయలుదేరడానికి రెడీ అయిపోయాను. ఇక్కడ మా జున్నుబాబు అయితే తను కూడా నాతో పాటు వచ్చేస్తానని చెప్పేసి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. వాడికి తెలియదు కదా నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను, అంత దూరం వెళ్తున్నానని. అందరికీ బాయ్ చెప్పేస్తున్నాడు అనమాట. నేను చాలా విషయాల్లో చాలా సెన్సిటివ్గా ఉంటాను. ఎవరే చిన్న మాట అన్నా కూడా ఊరికినే ఫీల్ అయిపోతాను అనమాట. ఇంట్రోవర్ట్ టైపు, బట్ చూడటానికి యాక్టివ్గా కనిపిస్తాను. చాలా మనసుకి దగ్గరైన వాళ్ళతోనే ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను అనమాట. అలా నా ఫ్యామిలీతోనే ఎక్కువ టైం ఉండడానికి ఆలోచిస్తాను. బట్ దేవుడు మనం ఏదనుకుంటామో దానికి రివర్స్గా చేయడానికే చూస్తాడు. నాకు ఇంత ఇష్టం ఫ్యామిలీతో ఉండడం కాబట్టి నన్ను ఫ్యామిలీ నుంచి కొంచెం దూరంగా పంపిస్తున్నాడు. సో మనం లైఫ్లో ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలి. నాకు జర్నీస్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. మా వారు ఎక్కువ జర్నీస్ చేస్తున్నా కూడా ఎందుకు ఇన్ని జర్నీస్ అవసరమా అనేదాన్ని. భగవంతుడు నాకు టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా ఇప్పుడు నేనే తనకన్నా కూడా ఎక్కువ జర్నీస్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే నాకు వచ్చింది. అలానే ఎప్పుడు కూడా ధైర్యాన్ని పోగొట్టుకోను, కరేజియస్గా ఉంటాను. కొత్త ఎక్స్పీరియన్సెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఎప్పుడు మైండ్ని రెడీగా ఉంచుకుంటాను అనమాట. ఇక్కడ జర్నీ డల్నెస్ని పోగొట్టడానికి మా తమ్ముడైతే కుళ్ళు జోకులన్నీ వేసేస్తున్నాడు నన్ను నవ్వించడానికి. వాడు వేసే జోకులకి నా డల్నెస్ అంతా పోయి ఒక్కసారిగా రీఫ్రెష్ అయిపోయింది మైండ్. కానీ మా జున్నుబాబు మాత్రం చాలా ఏడుస్తున్నాడు అనమాట. వాడు కూడా నాతో పాటు వచ్చేస్తాను అని చెప్పేసి. ఒక ఆడపిల్ల లైఫ్లో ముందుకెళ్ళాలి, అనుకున్నది ఏదైనా చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉండాలి. ఆ విషయంలో నేను చాలా లక్కీ అనమాట. అటువైపు పేరెంట్స్ తరపు నుంచి, ఇటువైపు అత్తవారి తరపు నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా నా గ్రోత్ని అప్రిషియేట్ చేసేవాళ్ళే తప్ప ఎవరు కూడా ఎందుకు ఇది అవసరమా అని అనరు. సో నాకు ఆ సపోర్ట్ అయితే 100% ఉంది. నాకు ఇక్కడ ఒక సేయింగ్ గుర్తొస్తుంది అనమాట. జీవితం ఒక యుద్ధం, దానిని గెలిచి తీరాలి. జీవితం ఒక ప్రయాణం, దానిని చేసి తీరాలి. జీవితం ఒక పాఠం, దానిని నేర్చుకొని తీరాలి. జీవితం ఒక పరీక్ష, దానిని రాసి తీరాలి.
జీవితం ఒక కష్ట సుఖాల కలయిక, దానిని ఆస్వాదించి తీరాలి. ఇక్కడ మీరు చూస్తే మా పాప మా చెల్లి ఇద్దరు మిస్ అయ్యారు. వాళ్ళిద్దరూ కూడా మేకప్ ఆర్డర్ అని చెప్పేసి చీరాల రిసార్ట్కి వెళ్ళారు. ఊరెళ్తున్నావు కదే ఎందుకు వెళ్ళంలే అని మా చెల్లి అంటే నేనే అన్నాను, నేను వెళ్తున్నానని చెప్పేసి నువ్వెందుకు ఆగిపోవడం, వచ్చిన అవకాశాన్ని ఎప్పుడు కూడా వదులుకోకని చెప్పేసి ఇద్దరిని పంపించాను అనమాట. ట్రైన్కి రిజర్వేషన్ చేంజ్ చేసుకున్నాను, ఒక్కదాన్నే వెళ్తున్నాను. మా హస్బెండ్ ఏమో తను కూడా బెంగళూరు వరకు వస్తాను అన్నారు. బట్ నేనే వద్దు అన్నాను. ఈ ట్రిప్లో వస్తావు బట్ నెక్స్ట్ టైం అయినా నేనే ఒక్కదాన్నే రావాలి కదా, సో అలవాటు చేసుకుంటాను, ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి అతనికి ఇంకా ధైర్యం చెప్పి వద్దని చెప్పాను. నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. చూసారా నా లగేజ్ ఎంత ఉందో. ఇక్కడ కూడా మా జున్నుబాబు లగేజ్ పైన కూర్చొని రాను అని చెప్పేసి అందరికీ బాయ్ చెప్పేస్తున్నాడు. అందరికీ వెళ్తున్నందుకు బాధ ఉన్నా కూడా జాబ్ పర్పస్ మీదనే అంత దూరం వెళ్లాల్సి వచ్చింది కదా అని చెప్పేసి హ్యాపీగానే ఉన్నారు. మా తమ్ముడేమో జాగ్రత్తగా ఉండమని చెప్పేసి హితబోధలన్నీ చేసేస్తున్నాడు అన్నమాట. లాంగ్ డిస్టెన్స్లో ఉండే వాళ్ళకి మాత్రం మొబైల్ అనేది ఒక వరం. నిజంగా వీడియో కాల్స్ చేసుకోవడానికి మనకి బెస్ట్ సప్లిమెంట్. ఇక ఫైనలీ అందరికీ బాయ్ చెప్పేసి బెంగళూరు అయితే వచ్చేసాను. ఇలా నా ఎమోషనల్ జర్నీ గడిచింది. ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు రావాలి అంటే మీరు నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్రియానా వ్లాగ్. అంతే వీడియో. బై బాయ్.